సో దర్శనం అయితే అయిపోయి వచ్చేసినాము రూమ్కి వచ్చేసిన తర్వాత అయితే ఫుడ్ తిన్నాం కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాం. రెస్ట్ తీసుకున్నాకనైతే మళ్ళీ ఇప్పుడు కొండగట్టుకి అయితే వెళ్తున్నాం. కొండగట్టు మనకి ఇక్కడ నుండి 34 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడైతే కొండగట్టుకి వెళ్దాం. అక్కడ ఎలా ఉందో ఇప్పుడైతే ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాం. ఎక్కడికైతే కొండగట్టుకి అయితే వెళ్దాం మరి ఇప్పుడు. వేములవాడ నుండి కొండగట్టుకు రావడానికి అయితే మినిమం 40 మినిట్స్ నుండి 1 అవర్ టైం పడుతుంది. ఇప్పుడైతే కొండగట్టుకు రీచ్ అయినాం. మేము వచ్చేసరికి అయితే టెంపుల్ క్లోజ్ అయింది. ఈవినింగ్ 4కే టెంపుల్ క్లోజ్ చేస్తారంట. ఇక మళ్ళీ 6కి ఓపెన్ చేస్తారు టెంపుల్. సో అప్పటి వరకు అయితే ఇక్కడనే ఇక మనం ప్లేసెస్ చూసి ఇక ఈ లోపు అయితే మనం ఈ గుడి యొక్క చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఆలయానికి 500 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ముత్యంపేట గ్రామంలో ఉండే సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు మీద పశువులను మేపుతుండగా ఒక ఆవు కనిపించకుండా పోతే దాన్ని వెతుకుతూ మొత్తం కొండ అంతా తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నప్పుడు అతని కలలో ఆంజనేయ స్వామి కనిపించి తనకి ఎండా వానల నుండి రక్షణ కల్పించాలని చెప్పిండట. అంతేకాదు తప్పిపోయిన ఆ ఆవు జావడని కూడా చెప్పాడట. ఆయన లేచి చూసేసరికి ఆవు తన ముందు ప్రత్యక్షమైందట. అంతటితో ఆంజనేయ స్వామి తన కల్లో చెప్పిన జాడలతో ఆ కొండ మొత్తంపై వెతకగా ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించిందట. ఇక ఆయన స్వామివారికి పూజలు చేసి ఈ ఆలయాన్ని నిర్మించాడని చరిత్రకారులు చెబుతారు. పురాణాల ప్రకారం అయితే రావణ యుద్ధంలో మూర్ఛపోయిన లక్ష్మణి కోసం సంజీవిని పర్వతాన్ని తీయడానికి ఆంజనేయుడు వెళ్తాడు. ఆ పర్వతాన్ని తీసుకొచ్చే సమయంలో సంజీవిని పర్వతం నుండి ఒక ముక్క రాలి ఇక్కడ పడిందని, అదే కొండగట్టుగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు. అంతేకాదు ఈ ప్రాంతాన్ని పాలించిన కొండలరాయుడు అనే రాజు పేరు మీదుగా ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని ఇంకో కథనం కూడా ఉంది. సింగం సంజీవుడు నిర్మించిన గుడి స్థానంలో ఇప్పుడున్న ఆలయాన్ని పునరుద్ధరించారు. ఈ ఆలయాన్ని 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ముఖ్ అనే జాగీర్దారు పునరుద్ధరించారని చెబుతారు. గుడి దగ్గరలోనే మనకి పాత కోనేరు ఉంది. ఇప్పుడు ఈ పాత కోనేరు అయితే వాడకంలో లేదు. కొత్తగా అయితే కోనేరు అయితే నిర్మించారు, అదే యూజ్ చేస్తారు. ఇక అట్లనే ఇక్కడ మనకైతే పాతకాలంలో వాడే వాటర్ స్టోరేజ్ హౌస్లు ఉంటాయి కదా, సో అదైతే ఉంది, చాలా ఓల్డ్ది. ఇంకా మనం కొండగట్టుకి హైదరాబాద్ నుండి రావాలంటే ఎంజీబీఎస్ లేదా సికింద్రాబాద్ నుండి వేములవాడకి బస్సెస్ ఉంటాయి. సో మనకు వేములవాడకు వచ్చి వేములవాడ నుండి మనకి కొండగట్టుకు రావచ్చు. ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి, ప్లస్ మనకి బస్సెస్ కూడా ఉంటాయి కొండగట్టు రావడానికి. సో అట్లయితే రావాలి. డైరెక్ట్గా అయితే మన కొండగట్టుకి హైదరాబాద్ నుండి అయితే బస్సెస్ కానీ ట్రైన్స్ కూడా ఏం లేవు. సో మనం అయితే వేములవాడకి అయితే రావాలి, లేదంటే జగిత్యాలకి వచ్చి అక్కడ నుండి అయినా వెహికల్స్తో లేదా బస్తో అయితే రావచ్చు. ఇక మేమైతే దర్శనం కంప్లీట్ అయిన తర్వాతనైతే మళ్ళీ వేములవాడ రిటర్న్ వెళ్ళిపోయినాం. ఎందుకంటే మేము ఒకరోజు ఉంటాం అనుకున్నాం కదా, నెక్స్ట్ డే ఇంకా మనం బద్దిపోషమ్మకి బోనం చేయాలి. సో ఇక మనమైతే రూమ్కి వెళ్ళిపోయినాం.
వేములవాడకు వచ్చిన వాళ్ళైతే మ్యాక్సిమం అందరైతే బద్దిపోచమ్మకి బోనం చేస్తారు. బోనం చేసి ఆ దేవునికి అయితే మనం సమర్పిస్తారు. సో మేము కూడా అయితే బద్దిపోచమ్మకి బోనం చేసినాం. ఇక్కడ రూమ్లోనే నైవేద్యం చేసిరు. అందులోనే బోనంలో అయితే అమ్మవారికి మేమైతే ఇప్పుడు ఆ గుడికి వెళ్ళైతే బద్దిపోచమ్మ గుడికి అక్కడ మనం బోనం అయితే సమర్పిస్తారు. అక్కడ బోనం సమర్పించినాకనైతే ఇక మనం ఆడనే భీమేశ్వర ఆలయం కూడా ఉంది. భీమేశ్వర ఆలయం పోయి కూడా భీమేశ్వర స్వామిని అయితే మనం దర్శించుకుందాం. మెల్లరామ్మ ఈ భీమేశ్వర ఆలయాన్ని క్రీస్తు శకం 850 నుండి 895 మధ్యకాలంలో రెండవ యుద్ధ మల్లకుమారుడు బొద్దిగా భూపతి నిర్మించారని చెప్తారు. ఈ ఆలయానికి శనిదోష నివారణ పూజలకు పేరుగాంచింది. అలాగే ఈ భీమేశ్వర ఆలయానికి ఒక ప్రత్యేకమైన కథ ఉంది. అదేంటంటే ఈ ఆలయాన్ని రాజన్న కట్టుకొని ఆయన అల్లుడైన భీమేశ్వరానికి చెప్తే చూసినామని చెప్పిందంట. చూసినామని చెప్తే ఈయనకు బాగా నచ్చి ఇక్కడనే ఉండిపోయాడని చెప్పి ఈ స్థల పురాణం అయితే చెప్తుంది. భీమేశ్వర ఆలయంలో దర్శనం అయితే కంప్లీట్ అయింది. మనకి స్వామివారు అయితే లోపల కొంచెం గర్భగుడి అయితే చీకటిగానే ఉంటుందంట ఎప్పుడైనా. సో చీకటిగా ఉంది. మేమైతే ఇప్పుడు దర్శనం అయిపోయింది. అన్ని ఆలయాలు అయితే దర్శనం కూడా బాగా జరిగింది. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ ధనంజయ్.